తప్పలేదు. సరే అని చెప్పేసి ఇంకా నేను ఒక్కడనే వెళదాం అనుకుంటే నా అర్థానికి లేదండి నేను కూడా వస్తానండి అని. సరే కదా వెళదాం, ఎందుకంటే రామగుండంలో మా బ్రదర్లో దాదాపు 20 ఏళ్ళు పనిచేశాడు. రమ్మనేవాడు ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత వాళ్ళ కజిన్ బ్రదర్ కూడా ఎక్కడే చేశాడు ఎన్టీపీసీలో, అప్పుడు వెళ్ళాడు. సరే వెళదాం పదని బయలుదేరారు. నిన్న హైదరాబాద్ కట్ చేస్తే 10:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మాకైతే సికింద్రాబాద్లో లేదు, అంతా బీహార్లో వచ్చినట్టుంది. దాదాపు బీహార్ వెళ్ళే 3 ట్రైన్స్, నిలబడడానికి చోట్లేదు. అందుకని వాళ్ళందరినీ తప్పించుకుని ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కితే నాకేమో B2 కోచ్, నాకేమో B7 కోచ్. వచ్చింది బాగానే వస్తారు, విడివిడిగా టికెట్ ఇచ్చారు. ఏం చేయాలి? సరే బీహార్ వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి అక్కడే ఒక ట్రైన్ కూడా 10:45 ట్రైన్ దాదాపు 10 గంటలకు స్టార్ట్ అయింది. హైదరాబాద్ స్టేషన్లో గంట సేపు వెయిట్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు 3 అయింది. రాజుగారు చెప్పారు, రామ్మోహన్ గారు మీకు ఎందుకు ఇస్తామా, చక్కగా బస్సులో రావచ్చు కదా. సరే శ్రీమతి గారు చెప్పారు కదా, ట్రైన్లో బయలుదేరా. సో అందుకని ఇంకేం చేశాను నేను, వచ్చిన తర్వాత ఆటో రాజుగారిని ఎంత అక్కడ లైన్లో ఆటోలు ఉన్నాయండి ఎక్కేసేయండి అని చెప్పారు. సరే వచ్చా, నాకు ఆటో దొరికింది. దాంట్లో వస్తుంటే ఎవరు లేరు, కొన్ని చోట్ల లైట్ లేవు. మనం మగవాళ్ళమే, పెద్దవాళ్ళమే, కానీ ఏదో భయం ఏం జరుగుతుంది. ఎందుకంటే తెలియదు నాకు, ఈ ప్లేస్ తెలియదు, ఈ రావడం తెలియదు, అంతా డ్రై ఏరియా ఉంది కంప్లీట్గా, ఎక్కడ ఎవ్వరు లేరు. సరే వస్తుంటే నేను చేయగలి నా చేయి ఆవిడ పట్టుకోండి, నా చేయి పట్టుకున్నా. మొత్తం మీద శ్రీమణి హోటల్కి వచ్చేసాం. రాజుగారు అది కూడా చెప్పారు, లేదండి మీకు ఎందుకు ఆశ్రమ, ఇక్కడే దగ్గరలో హోటల్ ఉంటుంది, బాగుంటుంది అని. సరే నేను రాజుగారికి చెప్పడం మర్చిపోయాను. రాజుగారికి ఈ విషయం చెప్తే నాకు కోపడ్డాను రాజుగారు, అందుకని సైలెంట్ అయిపోయారు. ఇంకేదో ఫోన్ కట్ చేసేస్తే అక్కడ హోటల్ వచ్చి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆత్మీయ అతిథి అంటే యాక్చువల్గా మనసుతో కోరుకుని పిలిచేవాడు. అందుకని ఆ పదం యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది. సో నన్ను మీరు ఇంత గౌరవంగా పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు మనోపూర్వకంగా అనుశ్రీ గారికి, మిగతా ఎందుకంటే పేరు చెప్పాలా లేకపోతే సభ్యులు అనాలా, అందుకని అందరికీ కూడా పుస్తకాలు ఆవిష్కరణ చేసిన అందరికీ, ఎక్కువ సమయం తినేసిన వేణుగోపాల్కి, అలాగే సగమైన మాట్లాడిన రాజుగారికి, అందరికీ కూడా 2 సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.